Hi friends, today we are going to know about the history of the Ayodhya in Ayodhya. రేపు మనకు అయోధ్యలో భూమి పూజ ఉంది. అయోధ్య టెంపుల్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రేపు స్టార్ట్ అవుతుంది. దానికి అసలు హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటిది, ఏ విషయాలతోని కోర్టుల వాదనలు నడిచినాయి, దీనికి ఎక్కడెక్కడ అయోధ్య అనే దానికి ఎక్కడెక్కడ రిఫరెన్స్ ఉంది, ఏ గ్రంథాలలో కానీ ఏ బుక్స్లో కానీ ఎక్కడ హిస్టరీలో దీని రిఫరెన్స్ ఎక్కడెక్కడ జరిగింది, ఏం సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసిళ్ళు కోర్టులో, అంటే ఇది గెలవడానికి కానీ లేదంటే కోర్టు డెసిషన్ ఇవ్వడానికి కానీ. ఇది నాకు తెలిసి ఒక 500 years అంటే ప్రపంచంలోనే కోర్టులో నడిచిన అతిపెద్ద ల్యాండ్ డిస్ప్యూట్ కేసు. అందుకే దీనికి అంత ఇంపార్టెన్స్. మళ్ళీ ఇది రీక్లెయిమ్ అవుతుంది కాబట్టి, అంటే ఫస్ట్ టెంపుల్ అని తర్వాత మసీద్ అని డిస్ప్యూటెడ్ కన్స్ట్రక్షన్ కాబట్టి దీని కాంటెక్స్ట్ ఏంటిది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ గొడవ అనేది, ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు టెంపుల్ అనేది ఎప్పుడు కన్స్ట్రక్షన్ జరిగింది అనేది మనం చూద్దాం. క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్. క్రోనాలజీ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, దేని తర్వాత ఏమేమి జరిగింది. ఇది ఫస్ట్ పార్ట్గా మనం చూద్దాం. 2 partsగా చేస్తున్నాను ఈ వీడియో. ఫస్ట్ పార్ట్లో ఏంటిదంటే అప్ టు ఇండిపెండెన్స్ వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనల గురించి మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత మనం నెక్స్ట్ పార్ట్లో ఇండిపెండెన్స్ జరిగిన తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ కావచ్చు, మన కళ్ళ ముందర జరిగినాయి పాలిటిక్స్ చాలా వరకు మనకు తెలుసు, అవి సీక్వెన్స్ ఏంటిదో చూద్దాం. ఏ సంఘటన తర్వాత ఏమేం జరిగిందో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇప్పుడు జరుగుతున్న అన్ని ఎగ్జామ్లకు కూడా దీనిలోంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకు అంటే ఇప్పుడే చెప్పినా కదా, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెసిషన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్గా. ఇన్ని సంవత్సరాలు నడిచిన ల్యాండ్ డిస్ప్యూట్ కేసు నాకు తెలిసి లేదు. లీగల్ ప్రొసీడింగ్స్లో కావచ్చు, రిలీజియస్ ప్రొసీడింగ్స్లో కావచ్చు, ఇది చాలా ఇంపార్టెన్స్ ఉన్న కేసు. ఒకసారి చూద్దాం అసలు ఏంటిది, ఇది దేనికి సంబంధించి గొడవ జరిగిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ టర్మ్ అయోధ్య అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే యోధ్య అంటే సంస్కృత్ వర్బ్ అంటే యుద్ధం అన్నట్టు. యోధ్య అంటే దానికి అపోజిట్ వర్డ్ ఏంటిది, అయోధ్య. యోధ్యకు అపోజిట్ వర్డ్ అయోధ్య. అంటే అది ఎవరు కాంకర్, విచ్ కాంట్ బి కాంకర్డ్, ఇన్విన్సిబుల్ అంటే ఎటర్నల్, అసలు దానికి ఓటం అనేది తెలియని అన్కాంకరబుల్ సిటీ. అథర్వవేద ప్రకారం ఇది అన్కాంకరబుల్ సిటీ. దీని గురించి ఇంకెక్కడ కూడా ప్రస్తావించిళ్ళు, ఇది ఇంపార్టెంట్. జైన్ పోయం ఆది పురాణాల్లో కూడా ప్రస్తావించిళ్ళు. కాబట్టి ఇట్లాంటివి మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్స్లలో అడిగేది కూడా ఇవే. దీని ఫస్ట్ నేమ్ ఏంటిది, సాకేత ఈజ్ ద ఓల్డర్ నేమ్ ఆఫ్ ద సిటీ. మనకు పాటలలో కూడా ఉంటుంది కదా, సాకేతపుర రామ అది ఇదని చెప్పి. ఇది ఎక్కడెక్కడ మెన్షన్ అయ్యి ఉందట, సాంస్క్రిత్, జైన్, బుద్ధిస్ట్, గ్రీక్ అండ్ చైనీస్ సోర్సెస్. ఇలానే ఎందుకు అంటే మ్యాక్సిమం గ్రీక్, చైనీస్, ఇండియన్ సివిలైజేషన్ చాలా ఓల్డెస్ట్ సివిలైజేషన్స్. సరే మెసోపటోమియన్, ఈజిప్షియన్ ఉంది కానీ అది కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంది. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఎక్కువ అవైలబుల్గా లేవు. మనకు ఎక్కువ అవైలబుల్ ఉన్న డాక్యుమెంట్స్ ఇవే కాబట్టి దీంట్లో మెన్షన్ అయ్యి ఉంది. ఇంకోటి విష్ణుపురాణ ఎప్పుడు రాసిల్లు అంటే గుప్తుల కాలం రాసిల్లు. దీని క్యాపిటల్ వచ్చేసి మన అయోధ్య అనేది కోసల రాజ్యం యొక్క క్యాపిటల్. మనకు తెలుసు కదా రాముంది కోసల అని. ద సిటీస్ ఆఫ్ ఈ రామునితోని అయోధ్యతోని ఏ దేశాలకు సంబంధం ఉంది అంటే అయుతాయ థైలాండ్లో ఒక సిటీ ఉంది అయుతాయ. 2018 నుంచి అక్కడ రామ మందిర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ కూడా వాళ్ళు రామ డిసెండెంట్స్ అనుకుంటారు, మేము రామ యొక్క వారసులం అనుకుంటారు. ఇంకోటి యోగ్యకర్త ఇండోనేషియా, మనకు అందరికీ తెలుసు. ఇది ఇండోనేషియా ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ నుంచే వచ్చింది. తర్వాత లేటర్ బుద్ధిజంకు, లేటర్కి ఇస్లాంకు కన్వర్ట్ అయింది. బట్ వాళ్ళ ట్రెడిషన్స్, కల్చర్ మొత్తం బేస్డ్ ఆన్ రామాయణే ఉంటుంది. వాళ్ళ ఎయిర్పోర్ట్ కూడా గరుడ అనే రాసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి వాళ్ళ ఎయిర్పోర్ట్ కానీ. వాళ్ళు రామాయణ బేస్డ్తోనే వాళ్ళ కాన్స్టిట్యూషన్ కూడా రాసుకున్నారు. థాయిలాండ్ కూడా ఈవెన్ సేమ్. ఇక్కడ ఈ థాయిలాండ్లో ఏంటిది, గరుడ ఎంబ్లం. మళ్ళీ వీళ్ళ నేషనల్ ఎంబ్లం కూడా, అంటే వీళ్ళ ఇప్పుడు ఉంటుంది కదా ఒక సింబల్, ఇప్పుడు మనకు ఉంటుంది కదా ఇది 4 సింహాలు ఉంటాయి కదా, సేమ్ అట్లనే వీళ్ళకు థాయిలాండ్ వాళ్ళకు గరుడ ఎంబ్లం ఉంటుంది. మెనీ గోల్డ్ కాయిన్స్, ఇప్పుడు గుప్తా పీరియడ్కి సంబంధించిన గోల్డ్ కాయిన్స్ కూడా చాలా వరకు మనకు దొరికినాయి దీనికి సంబంధించి, అయోధ్య ఇంపార్టెన్స్కి సంబంధించి. మీకు గుప్తా డైనస్టీలో స్కందగుప్త తెలుసు కదా, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కింగ్. ఆయనను విక్రమాదిత్య అని కూడా అనేవారు. ఈయన పాటలీపుత్ర నుంచి అయోధ్యకు
మార్చిండు రాజధాని. పాటలీపుత్ర నుంచి అయోధ్యకు మార్చి అక్కడ టెంపుల్ కూడా ఈయన కన్స్ట్రక్ట్ చేసినట్టు చాలా వరకు ఒక వాదన ఉంది. గుప్తాస్ తర్వాత మనకు కూడా తెలుసు ఇండియా చాలా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. గుప్తుల తర్వాత పెద్ద డైనస్టీ లేదు ఇండియాకు, అందుకే మనకు ఆక్రమణదారులు కూడా అప్పంచే రావడం స్టార్ట్ అయింది. 7th century తర్వాత దీని అయోధ్య ఇంపార్టెన్స్ పోయి ఆ కింగ్డమ్ ఏంటిది, కనౌజ్, క్యాపిటల్ కనౌజ్కు పోయింది. కనౌజ్ ఎక్కడ ఉంటుంది, అది కూడా యూపీలో ఉంటుంది, బట్ గంగా నది ఒడ్డున అక్కడ ఉంటుంది. మనకు అయోధ్యనో సరయూ నది ఒడ్డున ఉంటుంది. స్మాల్ కింగ్డమ్స్, చిన్న చిన్న రాజ్యాల వల్ల ఇండియా కూడా దాని ఇంపార్టెన్స్ చాలా వరకు కోల్పోయింది. అప్పుడు అంత గ్లోరిఫైడ్ హిస్టరీ ఉన్న అది చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి, చిన్న చిన్న జనపదాలుగా విడిపోయి మనకు చాలా రాజ్యాలు అదైంది. ఇది మళ్ళీ ఎప్పుడు, మళ్ళీ ఒకసారి గహదాలవాస్ వీళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ అయోధ్యకు ఇంపార్టెన్స్ వచ్చింది. బట్ వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేదు, జస్ట్ 11th century 12th centuryలో మాత్రమే ఉన్న వాళ్ళ చాలా లిమిటెడ్ టైం పీరియడ్కు. దాని తర్వాత మనకు తెలుసు ఇస్లామిక్ ఇన్వేజన్ స్టార్ట్ అయినాయి. ఇస్లామిక్ ఇన్వేజన్ స్టార్ట్ అయినప్పుడు 1226, అంతకంటే ముందే స్టార్ట్ అయినాయి, 8th centuryలో స్టార్ట్ అయినాయి. బట్ దాని ఇంటెన్సిటీ అనేది పెరిగింది 1000 తర్వాత, 1000 years ఏడి కామన్ ఎరాలా మనకు పెరిగినాయి. అప్పుడు 1226లో అయోధ్య ఆక్యుపై చేసుకొని, ఢిల్లీ సుల్తానేట్ ఆక్యుపై చేసుకొని అవధ్ ప్రావిన్స్, అవధ్ అని దానికి పేరు పెట్టిళ్ళు. అవధ్ అంటే ఇది బ్రిటిష్ ప్రావిన్స్, ఇది బ్రిటిష్ వచ్చినాక యాంగ్లిజేషన్ అయింది, దీన్ని అవధ్ అని అంటారు. ఆయన ఎవరి టైంలో, ఇత్సుమిష్ టైంలో ఇది మన ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో ఇది ఆక్యుపై అయింది. ఇక్కడ ఏంటిది, అక్కడ రామ మందిరాన్ని వాళ్ళు ఎలవ్ చేసిళ్ళు, అంటే రికార్డ్స్ ప్రకారం రామ మందిరాన్ని ఎలవ్ చేసిళ్ళు, బట్ ట్యాక్స్ కట్టిపించుకున్నారు మనతోని. ట్యాక్స్ అంటే తెలుసు కానీ మీకు జిజియా ట్యాక్స్ అని, సేమ్ ఇక్కడ కూడా అదే ట్యాక్స్. గుడి పోవడానికి ఎలవ్ చేసిళ్ళు, బట్ చాలా వరకు ట్యాక్స్లు ఇచ్చేది గుడికి పోయినందుకు. బాబ్రీ మసీద్ సంబంధించి, కట్టిళ్ళని సంబంధించి 2 వాదనలు ఉన్నాయి. ఒకటేమో ఫేమస్, అంటే మనకు తెలిసి బాబ్రీ మసీద్ బాబర్ పేరు మీద ఉంది కాబట్టి, మొఘల్ ఇన్వేడర్ ఫస్ట్ ఆయనే ఫౌండ్ చేసింది కాబట్టి, ఎంపరర్ ఆయన పేరు మీదనే ఉంది కాబట్టి అది కొంచెం ఫేమస్ అయింది. ఆయన జనరల్ ఎవరైతే ఉంటారో 1528-29లో మీర్ బాకీ, చిన్న మిస్టేక్ ఉంది స్పెల్లింగ్, మీర్ బాకీ ఆర్డర్, ఆయన ఆర్డర్తోని, మన బాబర్ ఆర్డర్తోని ఈ రామ మందిరాన్ని కూలగొట్టి మళ్ళీ ఈ బాబ్రీ మసీద్ అనేది బిల్డ్ చేసిండని ఒక వాదన ఉంది. ఈజ్ నోన్ యాజ్, ఎక్కడికి కూలగొట్టింది, రామ్ కోట్, అంటే రామాస్ ఫోర్ట్ అనే దాని మీద కూలగొట్టిండు. బట్ ఇది క్రానికల్స్ ఆఫ్ బాబర్లో, అంటే బాబర్నామా మనందరికీ తెలుసు కదా, డస్ నాట్ మెన్షన్ ఐదర్ మాస్క్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్. ఇది ఒక వాదన ఉంది, బట్ దీనికి బలమైన సాక్ష్యం మాత్రం లేదు. ఇది కొంతవరకు వాదన మాత్రమే. రామ్ చరిత్ మానస్ మనందరికీ తెలుసు, తులసీదాస్ 1574లో ఈయన రాసిండు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, మనం రామ్ చరిత్ మానస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను మీకు. మనకు ఈ లక్ష్మణ రేఖ ఉంటుంది కదా, లక్ష్మణుడు గీసినట్టు సీత వెళ్ళకుండా, అది మన వాల్మీకి రామాయణంలో ఉండదు, కానీ తులసీదాస్ రామాయణంలో ఉంటుంది. ఎందుకు అంటే అప్పుడున్న సోషల్ కండిషన్స్, రామాయణ పీరియడ్లో ఆడవాళ్ళ మీద అన్ని రిస్ట్రిక్షన్స్ లేకుండే, కానీ దాని తర్వాత కాలక్రమంగా వచ్చిన చేంజెస్ వల్ల ఈ రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. దాన్ని జస్టిఫై చేసి, అంటే మనకు వాళ్ళ రైటింగ్స్, ఇప్పుడు మన లిటరేచర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, అవి చదివితే అప్పుడున్న సోషల్ అండ్ కల్చరల్ ఎకనామిక్ కండిషన్స్ మనకు తెలుస్తాయి, అందుకే చదవాలి, గుర్తుంచుకోండి. ఇది ఐన్ అక్బరీ అబుల్ ఫజల్ రాసిండు, అక్బర్ మీద, అక్బర్ ఆటోబయోగ్రఫీ రాసిండు. అందులో కూడా మాస్క్ మెన్షన్ అనేది లేదు. ఇన్ 1611, ఇది ఇంపార్టెంట్, ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇన్ 1611 ఇంగ్లీష్ ట్రావెలర్ విలియం ఫించ్ విజిటెడ్ అండ్ రోట్ రామచంద్రును అనే రనిచంద్ అని రాసిండు. క్యాస్టిల్ అండ్ హౌసెస్, క్యాస్టిల్ అంటే మనకు తెలుసు కదా, క్యాస్టిల్ అంటే ఊయల, మన ఒక ఇట్లా చిన్న ఇల్లు లెక్క ఉంటుంది కదా, అది. పండాస్, ప్రీస్ రికార్డింగ్ నేమ్స్, అంటే ఇక్కడ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఏంటిది, పిల్గ్రిమ్స్ యొక్క రికార్డ్స్, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అనేది కూడా రాసుకున్నారు. అందులో మాస్క్ మెన్షన్ అయితే లేదు. 1634లో కూడా థామస్ హెర్బెల్ట్ డిస్క్రైబ్డ్ ప్రెటీ ఓల్డ్ క్యాస్టెల్ ఆఫ్ రామచంద్ బిల్ట్ బై బనియన్ పెగాడ్ అంటే మనకు బనియన్ ట్రీ ఉంటుంది కదా, దానితోని చేసిన
క్యాస్టల్, ఓల్డ్ క్యాస్టల్, ఒక చిన్న క్యాస్టల్. ఇది చాలా మెమరబుల్ అని చెప్పి ఆయన మెన్షన్ చేసిండు. దీంట్లో కూడా మాస్క్కి సంబంధించి ఎట్లాంటి మెన్షన్ లేదు. ఎర్లియస్ట్ రికార్డ్ అంటే మాస్క్ యొక్క మెన్షన్ ఫస్ట్ ఎప్పుడు అవపడ్డది అంటే బిలీవ్డ్ బై హిందూస్ టు బి బర్త్ ప్లేస్ ఆఫ్ రామ. ఈ రికార్డ్ ఎప్పుడు అవపడ్డది? జైసింగ్ II అనేట ఆయన, అంటే సవాయ్ జైసింగ్, ఈ నోబుల్ రాజ్పుట్ పర్చేస్డ్ ఏ ల్యాండ్ ఫర్ టెంపుల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈయనే పర్చేజ్ చేసిండు అక్కడ ల్యాండ్ కానీ, కాశీ మధురాలో కూడా పర్చేజ్ చేసిండని అంటారు. బట్ దానికి పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ లేవు. కానీ అయోధ్యకు సంబంధించి అయితే పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, డాక్యుమెంటెడ్ హిస్టరీ ఉన్నది. జైసింగ్ శాంక్చరీస్ అని కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ చుట్టూ ఆ గుడి చుట్టూ ఉన్న ల్యాండ్, ఎందుకంటే మనకు తెలుసు 1707లో ఔరంగజేబ్ చనిపోయాడు, 1706 or 1707లో. దాని తర్వాత మొఘల్ ఎంపైర్ అనేది వీక్ అయిపోయినాక ఈయన రాజ్పుట్ నోబుల్ ఏం చేసిండంటే అక్కడికి వచ్చి అయోధ్యలోకి వచ్చి చూసేసరికి మన హిందూ సెయింట్స్ని కానీ, హిందూ బిలీవర్స్ని కానీ సరయూ నదిలో కనీసం స్నానం కూడా చేయనీయకపోయేది. అంటే రిలీజియస్ ప్రొసెషన్ పరంగా ఆడ స్నానం చేస్తాం మేమన్నా చేయనీయకపోయేది. దాన్ని చూసి చెలించిపోయి అక్కడ చుట్టూ ఉన్న ల్యాండ్ మొత్తం పర్చేజ్ చేసి అక్కడ రాముని ఈవెంట్స్ జరిగేటట్టు ఈయనే చూస్తాడు. ఈ మాస్క్ సంబంధించి ఫస్ట్ డీటెయిల్స్ ఎక్కడున్నాయి అంటే ఇవి మన హిందువుల వాదన ప్రకారం. ఇంకోటి ఏంటిది, ముస్లిమ్స్ సంబంధించి మాస్క్ అపియర్ సహీహా ఈ చిహిల్ నసయా బహదూర్ షఫీ. ఇది రాసింది ఎవరు? బహదూర్ షా I అండ్ ఔరంగజేబ్ వాళ్ళ గ్రాండ్ డాటర్ రాసింది. ఆమె 18th century అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద 18th century దీని గురించి రాసింది. ఇందులో ఆ మస్క్ గురించి మెన్షన్ అయ్యి ఉంది. ఏమని రాసిందట? మాస్క్స్ హ్యావ్ బీన్ బిల్ట్ బై డెమాలిషింగ్ ఐడల్ట్రస్ టెంపుల్స్. అంటే విగ్రహాలున్న టెంపుల్స్ను డెమాలిష్ చేసి, అంటే పగలగొట్టి ఈ మాస్క్ అనేది కట్టిల్లు. ఎక్కడెక్కడ కట్టిల్లు, ఏమేం పేర్లు మెన్షన్ చేసింది ఇది ఈమె? మథుర, కాశీ, అవధ్ పేర్లు మెన్షన్ చేసింది. అవధ్లో సీతా రసోయి అంటే సీతాస్ కిచెన్, సీత యొక్క కిచెన్. ఇంకోటి హనుమాన్స్ అడోబ్. దీని తర్వాత అఫీషియల్గా మెన్షన్ చేసింది ఎవరు? జీసియస్ట్ ప్రీస్ట్ జోసెఫ్ టిఫెన్థేల్స్. ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. అంటే 16th century నుంచే 17th century నుంచే ఇంగ్లీష్ నుంచి బిజినెస్ మ్యాన్ వచ్చి స్టార్ట్ అయింది. మనకు తెలుసు కదా వాళ్ళు. బట్ వాళ్ళు రూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం పట్టింది, కానీ వాళ్ళు చాలా రోజుల ముందు నుంచే వస్తున్నారు. ఈ 1966-71లో ఈ ఔరంగజేబ్ గాట్ ద ఫోర్ట్రెస్ రామ్కోట్ విజిటెడ్ అవధ్. ఈ ఔరంగజేబ్ కూలగొట్టిన ఫోర్ట్రెస్ రామ్కోట్, అంటే రామ్స్ ఫోర్ట్ మనం చెప్పుకున్నాం కదా, హిల్ ఏరియాలో ఉంటుంది ఇది. హిందూస్ వర్షిప్డ్ బేడి క్రాడిల్ రికార్డెడ్ దట్ రామ బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా. ఈయన ఏం చేసిండు? రామ బర్త్డేను రికార్డ్ చేసిండు, అంటే రికార్డ్స్లో ఎంటర్ చేసిండు అన్నట్టు. అక్కడ బర్త్డే జరుగుతుంది, ఆ ఈవెంట్ జరుగుతుంది అని చెప్పి రికార్డ్ చేసిండు. ఈ బేడి క్రేడిల్ అంటే ఏంటిది? మనం ఇప్పుడు ఆడ ఏమంటారు, ఆ గుడి టెంపుల్ ఎవరి పేరు మీద వచ్చింది తీర్పు కూడా? రామ్లల్లా విరాజ్మాన్. అంటే రామ్లల్లా అంటే బేబీ రామ్, అంటే చిన్నప్పుడు రాముణ్ణి రామ్లల్లా అని అంటారు. అందుకే అది మన బేడి క్రేడిల్లో ఆ ఉయ్యలో ఊగుతున్నట్టు వీళ్ళు వర్షిప్ చేసేది దేవుణ్ణి. అందుకే దానికి రామ్లల్లా విరాజ్మాన్ అని వచ్చింది. ఫస్ట్ రిలీజియస్ వైలెన్స్ అంటే అప్పటి వరకు కొంత దాని ముందు కూడా జరగచ్చు, బట్ పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున రిలీజియస్ వైలెన్స్ జరిగింది ఎప్పుడట అంటే 1853లో. అక్కడ మాస్క్లో హనుమాన్ గరి దగ్గర ఉన్న మాస్క్ దగ్గర ఎట్ ద టైం ఎవరి టైంలో అవధ్ ప్రొవిన్స్ కాబట్టి అవధ్ నవాబ్ వాహద్ అలీ షా అనే టైంలో ఈ బాబ్రీ మసీద్ను ఫస్ట్ హిందూస్ అటాక్ చేసిల్లట. దాని తర్వాత ఎప్పుడు 1858 ఇది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది అఫీషియల్గా. ఎందుకు 1858 అంటే అప్పటికి బ్రిటిష్ వాళ్ళు వచ్చిళ్ళు కాబట్టి. 1853లో ఇంకా పూర్తిగా బ్రిటిష్ సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ కాలేదు, బట్ 1858లో బ్రిటిష్ ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి అఫీషియల్గా ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది. November 30 రోజు మొహమ్మద్ సలీం అనేట ఆయనే ఎఫ్ఐఆర్ నమోదు చేయించిండు. ఇదేంటిది, ఎవరు చేసి దాడి? నిహంగ్ 6 అంటే తెలుసు కదా మీకు, మన పంజాబీ 6 వాళ్ళు. నిహంగ్ 6 అంటే వాళ్ళు ఖల్సాకు సంబంధించిన వాళ్ళు యోధులు. వాళ్ళు ఏం చేసిళ్ళు,
అందులో బాబ్రీ మసీద్ లోపలికి వెళ్ళి అందులో వాళ్ళ నిషాన్ తెలుసు కదా, సిక్కుల నిషాన్ తెలుసు కదా, వాళ్ళ దేవుని సింబల్ ఇట్లా షేప్లో ఉంటుంది, అది ఆ నిషాన్ ఇన్స్టాల్ చేసి రామ్ అని చెప్పి లోపల రాసిళ్ళు. ఆ మాస్క్ లోపల రామ్ అని చెప్పి రాసి అక్కడ హవనున్ను అంటే మన హోమమును పూజ చేసిళ్ళు. 1859లో ఈ ఈ గొడవలు ఊకే జరుగుతున్నాయి, ఎవరో ఒకరు వచ్చి గొడవ చేస్తున్నారు, ఊకే ఉద్రిక్తతలు అదవుతున్నాయి, మాకు ఇబ్బంది అవుతుంది అడ్మినిస్ట్రేషన్లో అని చెప్పి 1859లో బ్రిటిషర్స్ ఏం చేసిళ్ళు, ఒక ఫెన్స్ ఏర్పాటు చేసిళ్ళు. అంటే ఒక చిన్న గోడ లెక్క ఏర్పాటు చేసిళ్ళు. ఏంటిది, ఇన్నర్ కోర్ట్ ముస్లిమ్స్కి ఇచ్చిళ్ళు. అంటే ఇన్నర్ కోర్ట్లో ముస్లిమ్స్ నమాజ్ చేసుకోవచ్చు, బయట దాంట్లో హిందూస్ వాళ్ళ వర్షిప్ చేసుకోవచ్చు. దాని తర్వాత అఫీషియల్గా మనకు కోర్టు ప్రొసీడింగ్స్లో 1885లో మహంత్ రఘుబర్ దాస్ ఆఫ్ నిర్మోహి అఖాడా. ఈ నిర్మోహి అఖాడా ఏంటిది మనకు తెలుసు, 3 పార్టీస్లలో అంటే ఎవరైతే 3 పార్టీలు కోర్టు కేసులో పాల్గొన్నాయో, ఒకటి రామ్లల్లా విరాజ్మాన్ అంటే ఆయనే హిందూ మహాసభ, రామ్లల్లా విరాజ్మాన్ అంటే రాముని యొక్క ఆస్తి అని చెప్పి కేసేసింది. నిర్మోహి అఖాడా ఏమో అది రాముంది, అది కాకపోతే మేము ఆర్గనైజ్ చేస్తామని వాళ్ళు కేసేసిళ్ళు. ఇంకొకటి సున్నీ వక్ఫ్ బోర్డ్. ఈ 3 ఉండే కదా, దాంట్లో ఒకటి నిర్మోహి అఖాడా. దీనికి సంబంధించిన మహంత్ ఫస్ట్ సూట్ ఫైల్ చేసిండు, మాకు రైట్ టు ప్రే ఆఫ్ ల్యాండ్ అంటే రైట్ టు ప్రే చేసుకోవడానికి ఆ ల్యాండ్ మాదే, మాకు కావాలి అని చెప్పి వేస్తే ఫైజాబాద్ కోర్టు సివిల్ కోర్టు దీన్ని డిస్మిస్ చేసింది. సెకండ్ అపీల్ను కూడా డిస్మిస్ చేసింది. సెకండ్ సార్ కూడా మళ్ళీ వేసిండు కొన్ని రోజుల తర్వాత, బట్ డిస్మిస్ చేసింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 63 ఇయర్స్ ఎట్లాంటి కోర్టు ప్రొసీడింగ్స్ కూడా నడవలేదు. అంటే ఏం పెద్ద అక్కడ జరగలేదు, పెద్ద ఈవెంట్స్ లాంటివి ఏమీ జరగలేదు. దానివల్ల ఏమైంది, అంటే ఎక్కువ 1885 తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కువ ఇండిపెండెన్స్ మూమెంట్ మీద ఫోకస్ అనేది జరిగింది కాబట్టి దీని మీద ఎక్కువ కాలేదు. 1934లో ఒక రియాట్ జరిగింది. 1934లో అంటే ఒక ముస్లిమ్స్కు హిందూస్కు మధ్యలో ఒక గొడవ జరిగింది, లేదంటే రియాట్స్ అంటే కొట్లాట అనుకోండి, మత ఘర్షణలు జరిగినాయి. ఈ మత ఘర్షణల్లో ఏమైంది, హిందూస్ డెమాలిష్డ్ ఎ పోర్షన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ డిస్ప్యూటెడ్ బాబ్రీ సైట్. అంటే బాబ్రీ యొక్క కొంత భాగాన్ని వీళ్ళు హిందూస్ డెమాలిష్ చేసిళ్ళు. ఈ 1934 ఇంకొకటి ఈ జరిగినప్పుడు ఏమైందంటే 1934లో హైదరాబాద్ నిజాం తెలుసు కదా, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన ఏం చేసిండంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక రాజు జహీర్ షాకు ఒక లెటర్ రాసిండు, మీరు ఇండియాని ఇన్వైట్ చేసి అయోధ్యను ఆక్యుపై చేసుకోండి. ఎందుకు అంటే అయోధ్యను ఆక్యుపై చేసుకోండి, మీకు కావాల్సిన మనీ అయినా ఫినాన్స్ అయినా మన సైనిక సహాయం అయినా నేను చేస్తాను అని చెప్పిండు. బట్ ఆ జహీర్ షా రిజెక్ట్ చేసిండు, ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొని అప్పుడు గెలవలేడు, బ్రిటిష్ వాళ్ళు అప్పుడు సూపర్ పవర్, వరల్డ్ సూపర్ పవర్, కాబట్టి దాన్ని రిజెక్ట్ చేసిండు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే 1934లో జరిగింది, సున్నీస్కును షియాస్కు మధ్యలో కేసు నడిచింది ఈ బాబ్రీ మసీద్కు సంబంధించి. మనకు తెలుసు కదా, ముస్లిమ్స్లలో 2 వర్గాలు పెద్దవి, మిగతా చాలా ఉంటాయి చిన్న చిన్నవి, బట్ 2 మేజర్ వర్గాలు ఏంటి, సున్నీస్ అండ్ షియాస్. వాళ్ళ మధ్యలో కేసు నడిచింది. ఏంటిది, షియాస్ దీని మీద కేసు వేసి ఏంటిదంటే ఈ బాబ్రీ సైట్ అనేది మాకు అప్పచెప్పండి, మీర్బాకి అని అనుకున్నాం కదా మనం ముందే. అదెవరు మీర్బాకి, ఎవరు, మన బాబర్ యొక్క సైన్యాధ్యక్షుడు, కమాండర్, మిలిటరీ జనరల్, ఆయనే షియా కాబట్టి ఆయన కట్టించిండనే వాదన ఉంది కాబట్టి ఇది మాకు సంబంధించింది అని చెప్పి. సున్నీ వక్ఫ్ బోర్డ్ ఏమని వాదనలు వినిపించింది, లేదు బాబర్ సున్నీ కాబట్టి ఇది మాది అని చెప్పి వాళ్ళు వాదనలు వినిపించిళ్ళు. లాస్ట్కు సున్నీ వక్ఫ్ బోర్డే గెలిచింది. 1949 వరకు ఆ ప్రమిసెస్లోకి షియా ముస్లిమ్స్కు ఎంట్రీ అనేది లేదు. షియా ముస్లిమ్స్ను ఎంటర్ కానియకపోయేది ఆ మసీద్ ప్రాంగణంలోకి, ఆ బాబ్రీ డిస్ప్యూటెడ్ సైట్ ఏదో ఉందో అక్కడ లోపలికి. ఈ 1946 అన్ ఆఫ్షూట్ ఆఫ్ హిందూ మహాసభ. ఈ మన హిందూ మహాసభ తెలుసు కదా, 1925లో ఏర్పడ్డది. ఏం చేసి వీళ్ళు అఖిల భారతీయ రామాయణ మహాసభ అనేది వీళ్ళు ఒకటి ఏర్పాటు చేసుకొని అజిటేషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇండిపెండెన్స్ దగ్గరికి వస్తూ ఉంటే మనకు 1933 నుంచే చౌదరి రహమత్ అలీ ఎప్పుడైతే పాక్ అనే టర్మ్ చేసిండో, పాకిస్తాన్కి ఎప్పుడైతే మాకు సపరేట్ కంట్రీ కావాలి అని చెప్పి ఒకటి ఏర్పడ్డదో అప్పటి నుంచి గొడవలు ఇంకా ఇంటెన్స్ అయినాయి, పొలిటికల్ మూమెంట్ సైడ్ పోయినాయి ఇవి.
అందుకే 1946లో మనందరికీ తెలుసు, ఆల్మోస్ట్ అప్పటికే తెలిసిపోయింది అందరికీ పాకిస్తాన్ ఇండియా డివైడ్ అవుతాయి, జస్ట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది జరగాలి అని చెప్పి అప్పటికి అనుకున్నారు. కాబట్టి 1946లో ఆటోమేటిక్గా వీళ్ళు ఒక హిందూ మహాసభ వాళ్ళు అఖిల భారతీయ రామాయణ మహాసభ అనేది స్టార్ట్ చేసి అజిటేషన్ స్టార్ట్ చేసిండు. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్. మీరందరూ మేము మళ్ళీ సెకండ్ పార్ట్ చేస్తాను దీని కంటిన్యూషన్గా, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. మనం సెకండ్ పార్ట్ కూడా కంటిన్యూ చేద్దాం. అంటే ఏదైతే మనకు 1947 ఫ్రీడమ్ తర్వాత ఏదైతే జరిగిందో ఆ డేట్స్ దాదాపు దాని తర్వాత జరిగిన విశేషాలన్నీ మనకు తెలుసు, బట్ డేట్స్ పర్టికులర్గా ఎవరు దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఒకసారి చూద్దాం. ఈ మన సంత్ దిగ్విజయనాథ్ గోరఖ్నాథ్ మఠకు సంబంధించిన మన గోరఖ్నాథ్ మఠ్ ఎట్లా తెలుసు? గోరఖ్నాథ్ ఇప్పుడు గోరఖ్నాథ్ మహంతినే. గోరఖ్నాథ్ మహంతి ఇప్పుడు ఎవరు? ఆదిత్యనాథ్, యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు కదా, వాళ్ళకి సంబంధించిన మఠ్. వీళ్ళు ఏం చేసిళ్ళు, 9 days ప్రొసెషన్, 9 days ఒకటి రామ్చరిత్ మానస్, తులసీదాస్ రాసిన రామ్చరిత్ మానస్ను 9 రోజులు అక్కడ పారాయణం చేసిళ్ళు. ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసిళ్ళంట డిస్ప్యూటెడ్ సైట్ పక్కకు చేసి 9 రోజుల తర్వాత ఈ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత రాముని విగ్రహాలు లోపల పెట్టిళ్ళు, వీళ్ళు తీసుకుపోయి రామ్లల్లా విగ్రహాలు లోపల తీసుకుపెట్టిళ్ళని ఒక వాదన. ఇంకొక వాదన ఏంటిదంటే దేవుడు తనకు తానే ప్రత్యక్షంగా అక్కడ వెలిసిండు అనే ఇంకొక వాదన. 2 వాదనలు ఉన్నాయి. వాళ్ళు దానికి అనుకూలంగానే కోర్టులలో కేసులు కూడా వేసిళ్ళు. నెహ్రూ అప్పటి ప్రధానమంత్రి ఉన్నారు కదా, ఆయన ఏం చేసిండు అంటే ఈ డిస్ప్యూటెడ్ సైట్స్లోకి వెళ్ళి విగ్రహాలు తీసేయాలి అని చెప్పి ఆర్డర్ వేసిండు. ఆర్డర్ వేస్తే అక్కడ లోకల్ ఐసీఎస్ ఆఫీసర్, అప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉండే కదా, ఐసీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కేకే నాయర్ దాన్ని రిజెక్ట్ చేసిండు. నేను తీయను, ఎందుకంటే అక్కడ మత కల్లోలాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, మత ఘర్షణలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆయనే తీయను అని చెప్పిండు. 1950లో గోపాల్ సిమల విరాహత్ ఈయన ఒక సూట్ ఫైల్ చేసిండు. ఏంటిది? సేమ్ అదే రామ్లల్లా అవి ఏదైతే ఐడల్స్ ఉన్నాయో అవి ఖాళీగా ఉంటానే అట్లనే వేసి పెడితే ఎట్లా, దాన్ని మేము ప్రే చేస్తాం, మేమేం అక్కడ ఆ ల్యాండ్ని అక్వైర్ చేయం, బట్ రైట్ టు ప్రే, మేము అక్కడ వర్షిప్ చేస్తామని చెప్పి కోర్టును పర్మిషన్ అడిగింది. కోర్టు ఏం చేసింది, అక్కడ డైలీ అంటే మనం పోయి పూజ చేసి వచ్చడానికి, అందరిని ఎలవ్ చేయడానికి కాదు, ఓన్లీ పూజ చేసి వచ్చడానికి పర్మిషన్ ఇచ్చిళ్ళు. ఈ పరమహంస రామచంద్రదాస్ ఫైల్డ్ సూట్ కంటిన్యూషన్ ఆఫ్ వర్షిప్ అండ్ కీపింగ్ ద ఐడల్స్. అంటే దీని తర్వాత కూడా చాలా ఈవెంట్స్ జరిగినాయి. కొందరు తీసేయాలని చెప్పి వాదనలు వినిపించిళ్ళు, అక్కడి నుంచి ఐడల్స్ తీసేయాలి మసీద్లోకి వెళ్ళి. ఈయనే దాని కంటిన్యూషన్గా ఒక కేసు వేసిండు. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే నిర్మోహి అఖాడా. మనం ఆల్రెడీ దీని గురించి విన్నాం కదా, నిర్మోహి అఖాడా గురించి ఫస్ట్ కేసు ఫైల్ చేసింది వీళ్ళే 1885లో. ఇప్పుడు వీళ్ళే మళ్ళీ ఏంది అది చేసిళ్ళు 1959లో. ఏమని కేసు వేసిళ్ళు, మేము అక్కడ పూజలు చేస్తున్నాం కదా, ఆ సైట్ మాకు ఇచ్చేయండి, అది మాదే అని చెప్పి ప్రొసెషన్, అంటే ల్యాండ్ మీద హక్కులు, వాళ్ళు లాస్ట్ వరకు అదే వాదనలు వినిపించిళ్ళు, ఆ ల్యాండ్ మీద మాకు హక్కులు కావాలని చెప్పి దాని గురించి కేసు వేసిళ్ళు. దీన్ని ఫాలో అవుతూ 1961లో యూపీ మన సున్నీ బోర్డు ఉన్నది కదా, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్, ఆల్రెడీ నేను చెప్పిన కదా, షియాసును సున్నీస్కు సెంట్రల్ వక్ఫ్ బోర్డ్స్ వేరే ఉంటాయంటే, వక్ఫ్ బోర్డ్ అంటే మసీదులకు, అంటే సున్నీ మసీదులకు మాస్కులకు సంబంధించిన ఆస్తులను వాళ్ళ హక్కులను కాపాడే సంస్థ. ఇప్పుడు మనకు మన క్రిస్టియన్స్కి ఎట్లయితే క్యాథలిక్ ఆర్గనైజేషన్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటుందో, సేమ్ వాళ్ళకి సంబంధించిన రిలీజియన్కి సంబంధించిన ఆస్తులు కాపాడే సంస్థ. ఏమని చేసిళ్ళు వీళ్ళు, అది మా మసీదే మాకే ఇచ్చేయండి. 1934 జడ్జిమెంట్ గురించి చెప్పినాం కదా ఇప్పటిదాకా నేను, సున్నీస్కి షియాస్కి మధ్య జరిగింది, అది సున్నీ మాకే వచ్చింది 1934 జడ్జిమెంట్ ప్రకారం, ఇది మాకే ఇచ్చేయండి, మా హక్కులే ఇచ్చేయండి, అందులోంచి విగ్రహాలు అనేది తీసేయండి అని చెప్పి కోర్టులో వాదనలు వినిపించింది. దాని తర్వాత కూడా చాలా గొడవలు జరిగినాయి చాలాసార్లు. కాకపోతే చిన్న మేజర్ ఈవెంట్స్ అనేది జరగలేదు. 1984లో ఈ రామ్ మందిర్ బిల్డింగ్ కోసం ఒక ఈవెంట్ అనేది స్టార్ట్ అయింది, అంటే పొలిటికల్ ఈవెంట్. అది ఎవరు స్టార్ట్ చేసిళ్ళు, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు స్టార్ట్ చేసిళ్ళు. ఆయన అశోక్ సింఘాల్ ఉండే అప్పుడు అధ్యక్షుడు ఆయన, వాళ్ళు స్టార్ట్ చేసిళ్ళు. వాళ్ళు ఏంటిది, అక్కడ మాకు డిస్ప్యూటెడ్ సైట్లో మాకు టెంపుల్ అనేది మేము కట్టుకుంటాం అని చెప్పేసి ఒక ఉద్యమం స్టార్ట్ చేసి అది పొలిటికల్ మూమెంట్కి కన్వర్ట్ అయింది. అది ఇంటెన్సిఫై ఎప్పుడైంది, రాజీవ్ గాంధీ ఎప్పుడైతే 1984లో గెలిచిన తర్వాత. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, పాలిటిక్స్లో రిలీజియస్ పాలిటిక్స్ ఎందుకు ఎంటర్ అయినాయి అంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్ కాన్స్టిట్యూషన్ పరంగా ఉంటుంది, ముస్లిమ్స్ మ్యారేజ్ వాళ్ళ సివిల్ రైట్స్ మొత్తం ఈ వక్ఫ్ బోర్డు కానీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ చూస్తే కాన్స్టిట్యూషన్కు దానికి
సంబంధం లేకుండా వాళ్ళని ఇండిపెండెంట్ బాడీ వేసేసరికి అప్పటించే కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తూ ఉంది. 86లో షాబాను జడ్జిమెంట్ అని వచ్చింది. షాబాను కేసు జడ్జిమెంట్, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని జడ్జిమెంట్ వచ్చింది. ఆ షాబాను కేసులో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ట్రిపుల్ తలాక్ అనేది నేరంగా పరిగణిస్తూ ఒక డెసిషన్ తీసుకోండి అని గవర్నమెంట్కి ఇస్తే, అప్పటి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకోలేదు, కోర్టుకు అనుకూలంగా దానికి అగెనిస్ట్గా డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి అప్పటి నుంచి ఏమైపోయింది అంటే ఒక రిలీజియస్ మిస్అండర్స్టాండింగ్, అంటే మైనారిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, హిందూస్కు డిస్క్రిమినేట్ చేస్తున్నారు అనేది పబ్లిక్లోకి చాలా వెళ్ళింది. ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ స్టార్ట్ అయిపోయినాయి. ఇక 1986 ఫిబ్రవరి 1 రోజు ఇదేంటిది, హిందూస్ వర్షిప్ చేసుకోవడానికి ఎలౌ చేయండి, హిందూస్ అక్కడ వర్షిప్ చేసుకొనియండి మన డిస్ప్యూటెడ్ సైట్ ఏరియాలో అంటే పర్మిషన్ ఇవ్వగానే బాబ్రీ యాక్షన్ కమిటీ అనేది ఒకటి ఫామ్ అయింది. ఎందుకంటే దానికి అగెనిస్ట్గా, ఆ జడ్జిమెంట్కి అగెనిస్ట్గా బాబ్రీ యాక్షన్ కమిటీ అనేది ఒకటి ఫామ్ అయిపోయింది. దాని తర్వాత ఆ గొడవలు అనేది కంటిన్యూ అవుతూ ఉన్నాయి. విహెచ్పి వాళ్ళు మీరు ముస్లిం అపీజ్మెంట్, ఆ పొలిటికల్ ప్రెషర్ కూడా పెరిగింది బాగా రాజీవ్ గాంధీ మీద, దేనికి సంబంధించి ముస్లిం అపీజ్ చేస్తున్నాడు అని చెప్పి బాగా పెరిగేసరికి ఆయన కూడా ఏం చేసిండు, వీళ్లకు శిలాన్యాస్ చేసుకోవడానికి ఈ డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పి అలహాబాద్ హైకోర్టు, అంటే స్టేటస్ కో అంటే ఏంటిది, సేమ్ అక్కడ పూజలు ఏవైతే జరుగుతున్నాయో అవి కంటిన్యూ చేసుకోండి డిస్ప్యూటెడ్ సైడ్ పక్కకు అని చెప్పి స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని తర్వాత రాజీవ్ గాంధీ ఏం చెప్పిండు, కోర్టు ఆర్డర్స్ను ఫాలో అవుతూ విహెచ్పికి పర్మిషన్ ఇచ్చిండు శిలాన్యాస్ చేయడానికి. అంటే శిలాన్యాస్ అంటే ఏంటిది, మన ఒక రాయికి శిలను పెట్టి పూజ చేసేదానికి టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం దానికి ఛాన్స్ ఇచ్చిండు. ఇది ఎప్పుడు 1989లో పక్కకు అడ్జసెంట్ టు డిస్ప్యూటెడ్ సైట్, అంటే ఏదైతే బాబ్రీ మసీద్ ఉందో దాని పక్కకు పర్మిషన్ అనేది ఇచ్చిళ్ళు. అప్పుడు ఎవరున్నారు, మన యూపీ హోమ్ మినిస్టర్ బూటా సింగ్, చీఫ్ మినిస్టర్ ఎన్డీ తివారీ తెలుసు కదా మనకు, ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గవర్నర్గా కూడా చేసిండు, యూపీ సీఎంగా ఉండే. అప్పుడు 1990లో ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ ఈవెంట్ జరిగింది. అదేంటిది అంటే 1989లో రాజీవ్ గాంధీ ఓడిపోయిండు. దాని తర్వాత వీపీ సింగ్ గవర్నమెంట్ ఫామ్ అయింది. వీపీ సింగ్ గవర్నమెంట్కు బీజేపీ మద్దతుతో ఫామ్ అయింది. ఒక 58 ఎంపీస్ ఉండే మద్దతు ఇచ్చిళ్ళు, దాని మద్దతులో ఆ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. 1990లో సోమనాథ్ టు అయోధ్య, ఇండియన్ పొలిటిక్స్ను 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. 1947 నుంచి ఒకటి ఎమర్జెన్సీ పీరియడ్ తర్వాత వచ్చిన చేంజెస్, దాని తర్వాత చేంజెస్ ఈ సోమనాథ్ రథయాత్రతో చాలా పెద్ద చేంజెస్ జరిగినాయి. ఆ టైంలో మండల్ అండ్ కమండల్ పాలిటిక్స్ నడిచినాయి, గుర్తుంచుకోండి, మండల్ అండ్ కమండల్ అంటే హిందూ సంబంధించిన ఉద్యమం ఒకటి నడిచింది, రామ మందిరం కానీ మిగతాయి కానీ. ఇంకోటి మండల్ కమిషన్ ఏంటంటే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పాలిటిక్స్ నడిచినాయి ఈ టైంలో ఎక్స్ట్రీమ్ పొలిటికల్ కండిషన్స్. ఎప్పుడైతే ఇందిరాగాంధీ చనిపోయిందో దాని తర్వాత ఒక పవర్ఫుల్ లీడర్ లేకపోయేసరికి ఇండియన్ పాలిటిక్స్ కంప్లీట్ ఎక్స్ట్రీమ్ చేంజెస్ వచ్చినాయి. ఈయన ఏం చేసిండు, సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర స్టార్ట్ చేసిండు. సోమనాథ్ ఎందుకో తెలుసు కదా మీకు, సోమనాథ్ టెంపుల్ను 1947-48లో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసిళ్ళు. మనందరికి తెలుసు అది 16 టైమ్స్ డిస్ట్రక్ట్ చేసిళ్ళు ఇన్వేడర్స్, 60 టైమ్స్ అది రీబిల్డ్ చేసిళ్ళు. అదొక సింబల్, మన ఇండియన్ హెరిటేజ్ నిలుపుకోవడానికి అదొక సింబల్. కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసి అయోధ్యకు వెళ్తుంటే బీహార్లో అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గవర్నమెంట్ ఉండే, బీహార్లో ఆయనను అరెస్ట్ చేసిళ్ళు అక్టోబర్ 23 రోజు. అప్పటి నుంచి పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి. వీపీ సింగ్ గవర్నమెంట్కు మద్దతు ఉపసంహరించుకున్నారు. దాని తర్వాత కాంగ్రెస్ మద్దతుతోని చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. అప్పుడున్న బీజేపీ మద్దతు ఉపసంహరించుకునేసరికి కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చింది, చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయ్యిండు. దాని తర్వాత కొన్ని రోజులకే కాంగ్రెస్ కూడా విత్డ్రా చేసుకున్నది, ఆయన పవర్ కూడా పోయింది. 1991లో మనకు పివి నరసింహారావు గవర్నమెంట్ వచ్చింది. 1991 తెలుసు కదా మీకు అందరికీ, గ్లోబలైజేషన్ అయింది, అప్పుడే ఆయన గవర్నమెంట్ వచ్చింది. ఆయన గవర్నమెంట్ వచ్చినాక మనకు తెలుసు కదా చాలా చేంజెస్ వచ్చినాయి ఎకనామిక్ ఫ్రంట్లో. ఈ 1990లో అక్టోబర్ 31 నవంబర్ 2 రోజు, అక్టోబర్ 31 అండ్ నవంబర్ 2 ఏమైందంటే దీనికి ఈ అప్పటి వరకు ఆయన అద్వానీ అరెస్టుకు నిరసనగా కరసేవక్స్ అంటే స్వచ్ఛందంగా వాళ్ళు హిందూ యాక్టివిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక 40,000 మంది అటు సైడ్ మన బాబ్రీ మసీద్ సైడ్ మార్చి చేసిళ్ళు అరెస్టుకు నిరసనగా. చేస్తే ఏం చేసిళ్ళు,
మన అప్పుడు ములాయం సింగ్ యాదవ్ గవర్నమెంట్ ఉండే యూపీలో ఆయన 28,000 పోలీసులు డిప్లాయ్ చేసి ఒక 10,000 మెంబర్స్ మాత్రమే ముందుకు పోగలిగిళ్ళు. దాంట్లో ఫస్ట్ ఇద్దరు కొఠారి బ్రదర్స్ ఇద్దరు బాబ్రీ మసీద్ దాకా వెళ్ళిళ్ళు. వాళ్ళు ఆ రోజు జరిగిన షూటింగ్లో చాలామంది చనిపోయారు, తొక్కిసలాటలో చాలామంది చనిపోయారు. November 2 రోజు మళ్ళీ జరిగింది, ఇది సేమ్ ప్రొసెషన్ మళ్ళీ జరిగింది. అక్కడ కూడా చాలా గొడవలు జరిగినాయి. ఒక వాదన ఏంటిదంటే అక్కడ చంపి పోలీసు వాళ్ళు ఆ కరసవేక్స్ని చంపి బాడీస్ను సరయూ నదిలా పారేసిల్లు అని చెప్పి, సరయూ నది పక్కకే ఉంటుంది కదా, దాంట్లో పారేసిల్లు అని చెప్పేసి ఒక వాదన ఉంది. అప్పటి నుంచి చాలా పెరిగిపోయింది ఈ ఏదైతే కావాలి టెంపుల్ కంపల్సరీ కన్స్ట్రక్షన్ అనేది కావాలి అని చెప్పి. మనం ఇప్పుడే అనుకున్నాం 1991లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఎట్ ద సేమ్ టైం యూపీలో కూడా ములాయం సింగ్ ఆ కాల్పుల సంఘటన జరిగిన తర్వాత అందరికీ చాలా కోపం వచ్చింది. అక్కడ ఉన్న యూపీ లోకల్ పబ్లిక్ను అకారణంగా వాళ్ళని చంపేసిల్లని చెప్పి. బట్ ములాయం సింగ్ యాదవ్ దాన్ని సమర్థించుకున్నాడు, లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడానికి చంపవలసి వచ్చింది, మైనారిటీ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి. ఈ మన కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ అయితే యూపీ ఏదైతే సీఎం ఉన్నాడో అప్పుడు కళ్యాణ్ సింగ్ సీఎం అయిండు. ఈయన ఏం చేసిండు, కళ్యాణ్ సింగ్ సీఎం అయిపోయాక ఒక సాఫ్ట్ కార్నర్ ఆ 2.277 ఎకర్స్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మన విశ్వ హిందూ పరిషత్కు లీజ్కి ఇచ్చిన తర్వాత ఎట్లాగో మన డిఫరెన్సెస్ వస్తాయి కదా, గొడవలు జరిగినాయి హిందూస్కు ముస్లిమ్స్కు. అంటే హిందూస్కు ముస్లిమ్స్ అనే కాదు, బీజేపీ పార్టీ కానీ విహెచ్పికి కానీ మిగతా సెక్యులర్ పార్టీస్కి కానీ చాలా గొడవలు జరిగినాక ఏమైపోయింది, సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్కి ఒక గొడవ జరిగింది. ఏంటిది, మేము సెంట్రల్ ఫోర్స్ని పంపిస్తాం. ఎందుకు అంటే అక్కడ ఈయన ఏం చేసిండు, ఆ 2.27 ఎకర్స్లో డిస్ప్యూటెడ్ సైడ్కి అడ్జసెంట్గా ఉన్న ల్యాండ్లో వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిండు. అక్కడ డైలీ కర్సవేక్ యాక్టివిటీస్ అవుతూ ఉంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి పివి నరసింహారావు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, మేము ఫోర్సెస్ను అక్కడికి పంపిస్తామని చెప్తే దానికి కళ్యాణ్ సింగ్ మేము పంపొద్దు, లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్టు, సెంట్రల్కు దీనికి సంబంధం లేదు అని చెప్పి ఆయన చెప్పిండు. ఎట్ ద సేమ్ టైం అక్కడ నో షూటింగ్ ఆర్డర్స్, అంటే కళ్యాణ్ సింగ్ నో షూటింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చిండు. దానివల్ల ఏమైపోయిందంటే వీళ్ళు 1992 December 6 రోజు బాబ్రీ మసీద్ అనేది డెమాలిష్ అయింది. దానికి చాలా వాదనలు ఉన్నాయి. అక్కడ బీజేపీ లీడర్స్ తర్వాత వాళ్ళ మీద కోర్టు కేసులు కూడా నమోదైనాయి. బీజేపీ లీడర్స్ అద్వానీ కావచ్చు, మురళీ మనోహర్ జోషి కావచ్చు, ఉమాభారతి కావచ్చు, సాధ్వి రితంబరా కావచ్చు, విహెచ్పి అశోక్ సింఘాల్ కావచ్చు, వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా నమోదైనాయి. ఇది డెమాలిషన్ జరిగిన 10 రోజుల తర్వాత లిబర్హన్ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేయమని 1993లో. ఇది రిపోర్ట్ అనేది వీళ్ళు సబ్మిట్ చేసిళ్ళు. April 3, 1993 ఇదేంటిది, అక్విజిషన్ ఆఫ్ సర్టన్ ఏరియా ఎట్ అయోధ్య యాక్ట్ పాస్డ్ ఫర్ అక్వైరింగ్ 97 కాదు యాక్చువల్లీ 67.7 ఎకర్స్ 67.7 ఎకర్స్ ఈ ల్యాండ్ను సెంట్రల్ గవర్నమెంట్ అక్వైర్ చేసుకుంది. ఆ యాక్ట్ చేసి జియో పాస్ చేసి ఆ ల్యాండ్ను ఎవరు వద్దు, స్టేట్ గవర్నమెంట్ వద్దు, ఎవరు వద్దు, అది హిందూస్ కాదు, ముస్లిమ్స్ది కాదు, ఇది మా రక్షణలో ఉంటుంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనేది దాన్ని అక్వైర్ చేసుకుంది. దాని తర్వాత ఏమైంది, వాదనలు జరిగినాయి, డిఫరెంట్ హిందూస్ కేసు ఫైల్ చేసిళ్ళు, హిందూస్ తరపున ఉండేవాళ్ళు, ముస్లిమ్స్ కూడా కేసు ఫైల్ చేసి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇస్మాయిల్ ఫారూక్ అనేట ఆయనే ఒక కేసు వేసిండు. ఏంటిది అంటే మన హిందూస్ వాళ్ళు కేసు వేసిళ్ళు, ఏమని, మసీద్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ కాదు ఇస్లాంలో. మనకు హిందూస్కు టెంపుల్ అయితే ఎట్లయితే ఒక భాగమో మన కల్చర్లో మసీద్లకు అట్లా అదేం పార్ట్ కాదు. మళ్ళీ ఇంకొకటి ఏంటిది అంటే ఏమనేసిళ్ళు అంటే కేసు, అది బాబర్ మీద మసీద్ జన్మస్థానం అని ఉంటుంది. ఆ మసీద్ పేరు జన్మస్థాన్ అనే మసీద్ ఉండదు ముస్లిమ్స్కు. మళ్ళా బాబర్ అనే పేరుతోని మసీద్ అవసరం లేదు, ఆయన ఏం సెయింట్ కాదు అని చెప్పి కేసు వేసేసరికి వీళ్ళు ముస్లిం లిటిగెంట్స్ కూడా కేసు వేసిళ్ళు. బట్ కోర్ట్ ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అంటే అవును, ముస్లిమ్స్కు మసీద్ అనేది అంత ఇంపార్టెంట్ ప్లేస్ కాదు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత దాని మీద చాలా గొడవలు జరిగినాయి, అవి కంటిన్యూ అయినాయి. 1998లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయినాక కూడా చిన్నగా డిస్టర్బెన్సెస్ అయినాయి. దాని తర్వాత మన అందరికీ తెలుసు ఏం జరిగిందో. 2002లో గోద్రా రైట్స్, 2001లో ఏమైపోయిందంటే 2001లో ఈ సెలబ్రేట్ చేసుకున్నారు. 2002లో ఏంటిది, 10 years అయిన సందర్భంగా విహెచ్పి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసిళ్ళు అయోధ్యలో.
మేము మళ్ళీ చేస్తామని చెప్పి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ దానికి వాళ్ళని పిలిచి, విహెచ్పి వాళ్ళని పిలిచి అట్లా చేయకండి, కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయి కదా, కోర్టు ద్వారా మాత్రమే వెళ్దాం, మీరు అక్కడి నుంచి విత్డ్రా కానీ అంటే విత్డ్రా అయ్యారు. బట్ ఒక 58 మెంబర్స్ కర్సేవక్స్ గుజరాత్ నుంచి అక్కడ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యడానికి అయోధ్య వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే అది కాలిపోయింది, ఆ ట్రైన్ కాలబెట్టిళ్ళు. దాని తర్వాత గోధ్రా అల్లర్లు జరిగినాయి, చాలామంది చనిపోయారు దాంట్లో. దాని తర్వాత దీన్ని ఏం చేసి 2003లో ఒక ఉద్రిక్తలు పెరిగినాయి. ఈ గోధ్రా రైట్స్ జరిగినాక హిందూస్కు ముస్లిమ్స్కి మధ్యలో ఉద్రిక్తలు పెరిగేసరికి గవర్నమెంట్ ఏం చేసింది, ఇమీడియట్గా రామ మందిరం కట్టలేము, ఎందుకంటే గవర్నమెంట్ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేదు, హైకోర్టు జడ్జిమెంట్ లేదు కాబట్టి, కోర్టు నుంచి ఎట్లాంటి ఆర్డర్ లేదు కాబట్టి ఇమీడియట్గా రామ మందిర్ కట్టలేము. కాబట్టి ఒక కమిటీ ఫార్మ్ చేసి ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్తోని ఒక సర్వే చేయించింది, ఇక్కడ అసలు నిజంగానే ఒక టెంపుల్ ఉందా అంటే వాళ్ళు 2003లో రిపోర్ట్ ఇచ్చింది. ఏంటిది ఆ సర్వేలో నిజంగానే టెంపుల్ ఉంది ఎక్కడ. దీన్ని ఎవరు హెడ్ చేసిళ్ళు, ఏకే మొహమ్మద్. ఏఎస్ఐ కమిటీని ఎవరు హెడ్ చేసిళ్ళు, ఏకే మొహమ్మద్. 2003లో బీజేపీ వాళ్ళ ట్రయల్ అనేది స్టార్ట్ అయింది. నేను చెప్పినా కదా 92 డొమాలిషన్ తర్వాత వీళ్ళ బీజేపీ లీడర్స్ మీద కేసు అయింది. అది 2003లో ట్రయల్కి వచ్చింది. 2003లో కోర్టు ప్రొసీడింగ్స్కు ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 2009 లిబరల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది 30th జూన్ రోజు. ఏంటిది ఏమని సబ్మిట్ చేసింది, ఇట్లా జరిగింది, వీళ్ళు రీజన్ అక్కడ గొడవలు కావడానికి. మనం ఆల్రెడీ పేర్లు తెలుసు కదా, అద్వానీ కానీ, మురళీ మనోహర్ జోషి కానీ, ఉమాభారతి కానీ, వీళ్ళందరూ రీజను అని చెప్పేసి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్, ఆ గొడవలకు ఎవరెవరు కారణమో, ఎట్లా జరిగినాయి, ఎందుకు జరిగినాయి గొడవ, దాన్ని ఏం చేయాలని చెప్పేసి ఒక కమిటీ అనేది ఫామ్ అయింది, రిపోర్ట్ ఇచ్చింది. ఇది మార్చ్ 13th. ఈ ఎస్సీ జడ్జిమెంట్ ఏమిచ్చింది, నో రిలీజియస్ యాక్టివిటీ, ఈ దీనికి సంబంధించి ఎట్లాంటి రిలీజియస్ యాక్టివిటీ జరగద్దు. ఇది ఎవరేసిల్ కేసు, అస్లాం అలియాస్ బూరే. అక్కడ ఎవరు రిలీజియస్ యాక్టివిటీ చేయదు, దాన్ని అట్నే ఐడియల్గా ఉంచండి, ఎప్పటివరకు అయితే జడ్జిమెంట్ రాదో ఆ లోపల జరిగే పూజా ప్రహసనాలు కానీ ఇంకే మసీద్ నమాజ్కి సంబంధించిన కానీ జరగద్దు అని. September 30, 2010. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కోర్టు ప్రొసీడింగ్ 2007లో కూడా గొడవలైనాయి. మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఏంటిదంటే రాముడు అనేవాడు ఎగ్జిస్టెడ్గా లేడు, రాముడు ఉన్నాడు అన్నదానికి సాక్ష్యం లేదు అనేసరికి చాలా పెద్ద గొడవలు జరిగినాయి. దాని తర్వాత గొడవలు జరిగినాయి అంటే మత ఘర్షణలు కాదు, బట్ చాలా డిబేట్ జరిగింది. రాముడు అనేవాడే లేడు అనేసరికి చాలా డిబేట్ జరిగింది. 2010లో September 30 రోజు హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటిది అంటే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో, ఆ డిస్ప్యూటెడ్ సైట్ ఏదైతే ఉందో దాన్ని 3 భాగాలుగా చేసిళ్ళు. ఎవరెవరైతే లిటిగెంట్స్ ఉన్నారో, ఒకటి నిర్మోహి అక్కడ, ఇంకొకటి హిందూ మహాసభ సంబంధించిన రామ్లల్లా విరాజ్మాన్, ఇంకొకటి సున్నీ వక్ఫ్ బోర్డ్. ఈ మూడింటికి 1/3 ల్యాండ్ ఇచ్చిళ్ళు. దానికి ఫస్ట్ సున్నీ వక్ఫ్ బోర్డు దానికి ఒప్పుకోలేదు. వాళ్ళు హైకోర్టులో మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిళ్ళు. ఇది అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, దాన్ని అపోజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిళ్ళు. దాని ఫాలోఅప్లో హిందూ సంస్థలు ఏవైతే నిర్మోహి అక్కడ ఉన్ను రామ్లల్లా విరాజ్మాన్ ఉన్నాడో వాళ్ళు కూడా ఒక కేసు ఫైల్ చేసిళ్ళు. ఇది ఎప్పుడు జరిగింది, December 30 రోజు. మళ్ళీ 2017లో ఇవి యాక్టివేట్ అయినాయి. అంటే కేసుకు సంబంధించిన వాదనలో ఫైనల్ హియరింగ్కి వచ్చింది. అప్పటి వరకు సబ్మిషన్స్, ఏఎస్ఐ రిపోర్టుకు సంబంధించిన అవన్నీ జరిగినాయి. ఈ 2017లో ఏం జరిగింది, కేసు అగెనెస్ట్ అద్వానీ మీద కేసులు, ఈ అద్వానీ బీజేపీ లీడర్స్ మీద కేసులు విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఒక పిటిషన్ దాఖలైంది. దాన్ని కోర్టు కొట్టేసింది. మేము చేయమట్లా, వీళ్ళ మీద క్రిమినల్ యాక్ట్, వీళ్ళు చేసిన క్రిమినల్ యాక్ట్కు అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఒకవేళ అది రుజువైతే కనుక వీళ్ళకి శిక్షలు పడతాయి అని చెప్పింది. మళ్ళీ ఏంటిది చెప్పిన కదా ఇప్పటికే, ఇస్మాయిల్ ఫారూక్ అనే కేసులో 1994లో మసీద్ అనేది ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అది కాదు, కంపల్సరీ అనేది కాదు ముస్లిం వర్షిప్ ప్రాసెస్కు అని చెప్పేసి ఆ జడ్జిమెంట్ను రివర్స్ చేసుకోండి అని చెప్పి ఒక పిల్ దాఖలైంది. దాన్ని 2018 సెప్టెంబర్లో కొట్టేసిళ్ళు. మళ్ళీ 2019 మన అప్పుడు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్కే కౌల్ అండ్ కేఎం జోసెఫ్ ఏం చేసిరు, వీళ్ళు అప్రాప్రియేట్ కోర్ట్ అంటే ఒక లార్జర్ బెంచ్కు, 5 జడ్జి బెంచ్కు, ఎందుకంటే ముగ్గురు మీ ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి మేము ముగ్గురం సరిపోము, దీని మీద ఇంకా విచారణ జరగాలి, ఎక్కువ సంప్రదింపులు అనేది జరగాలని చెప్పి దీన్ని 5 జడ్జి బెంచ్కు రిఫర్ చేసిళ్ళు. March 8, 2019 ఈ ల్యాండ్ డిస్ప్యూట్ మీడియేషన్ కోసం ఎలవ్ చేసిళ్ళు.
ఇది చాలా ఇంపార్టెంట్. మీడియేషన్ కోసం ఎలవ్ చేసి ఏంటిదంటే March 8 రోజు ఏం చెప్పిండ్రు అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మీరు మాట్లాడుకోండి, ఎందుకంటే ఈ జడ్జిమెంట్ మేము ఇస్తే మళ్ళీ గొడవలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒకసారి మాట్లాడుకోండి, దీంతో కనుక సాల్వ్ అయితే మంచిది, అందరికీ బాగుంటుంది, ఇద్దరికి మధ్యస్థంగా ఏదైతే ఉంటుందో మీరు ఏది చెప్తే ఆ కమిటీ వాళ్ళు మీడియేషన్కు నిర్వహించిన కమిటీ వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే అదే డెసిషన్ ఫైనల్ అవుతుంది అని చెప్పింది. ఈ డెసిషన్ ఎవరిని నియమించారు వీళ్ళు దానికి కమిటీకి? సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జడ్జి ఖలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వకేట్ శ్రీరామ్ పంచు అనే వాళ్ళ ముగ్గురిని నియమించి అన్ని పార్టీస్ను అంటే ఎవరైతే ఉన్నారో నిర్మోహి అఖాడా కావచ్చు, రామ్లలా విరాజ్మాన్ కావచ్చు, సున్నీ వక్ఫ్ బోర్డ్ కావచ్చు, ఈ దాని మీద జడ్జిమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే లిటిగెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కలిసి మాట్లాడి ఫైనల్ ఒకసారి చూడండి మనకేమైనా కాంప్రమైజ్కు ఛాన్సెస్ ఉంటాయా అని చెప్పి August 1 రోజు వీళ్ళు ఆ మీడియేషన్ సబ్మిట్ చేసి ఏమైతే రిపోర్ట్ వీళ్ళు ఏమేమైతే చెప్పిల్లో అవన్నీ ఒక రిటర్న్ డాక్యుమెంట్ చేసి సబ్మిట్ చేసి అది ఫెయిల్ అయింది, ఎవరు ఒప్పుకోలేదు వీళ్ళు చెప్పిన దానికి. మీడియేషన్కి కూడా రెండు హిందూ బాడీస్ కానీ ముస్లిం బాడీస్ కానీ ఒప్పుకోలేదు. కోర్టులో కేసు నడుస్తుంటే మీరెవరు మాకు చెప్పడానికి అని చెప్పి వాళ్ళు అన్నారు. August 6 రోజు, ఇది August 1 రోజు వచ్చిన తర్వాత August 6 రోజు SC డిసైడ్స్, సుప్రీంకోర్టు ఏం డిసైడ్ చేసుకున్నది, డే టు డే హియరింగ్ చేస్తాం, ఈ కేసును ఎవ్రీడే చేస్తాం, తొందరగా ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇది ఎక్కువ రోజులు కంటిన్యూ చేస్తే కనుక ఉద్రిక్తతలు ఎప్పటికీ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి డే టు డే హియరింగ్ 40 డేస్ హియరింగ్ డెడ్ లైన్గా పెట్టుకున్నారు. ఈ జడ్జి ప్యానల్లో ఎవరెవరు ఉన్నారు? రంజన్ గొగోయ్ CJI, SA బోబ్డే ప్రజెంట్ CJI, అశోల్ భూషణ్, చంద్రచూడ్ అండ్ అబ్దుల్ నజీర్. మన హిందూ పార్టీకి సంబంధించిన లాయర్స్ ఎవరు? KA పరాశరన్ అండ్ వైద్యనాథన్, ఈయన హెడ్, అండ్ రాజీవ్ ధవన్. మన ముస్లిం సైడ్ ఎవరున్నారు? రాజీవ్ ధవన్ అనేట ఆయన ముస్లిం సైడ్ వాదనలు వినిపించిండు. November 9 రోజు సుప్రీంకోర్టు అనేది ఈ డిస్ప్యూటెడ్ సైట్ ఏదైతే ఉందో ఆల్రెడీ 67 acres గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కదా 1993లో, మనకు తెలుసు కదా. ఈ 2.77 డిస్ప్యూటెడ్ సైట్ ఏదైతే ఉందో యునానిమస్ జడ్జిమెంట్, ఇది గుర్తుంచుకోండి. యునానిమస్ జడ్జిమెంట్ అంటే 5 మెంబర్స్ ఒకటే జడ్జిమెంట్ ఇచ్చారు. మామూలుగా జడ్జిమెంట్స్లో డిసెంట్ జడ్జిమెంట్ ఉంటుంది. ఇద్దరు ఇప్పుడు 5 జడ్జ్ బెంచ్ అనుకో, ముగ్గురు అనుకూలంగా చేసి ఇద్దరు వ్యతిరేకంగా, లేదు 3 జడ్జ్ బెంచ్ అనుకో, ఇద్దరు అనుకూలంగా ఒకరు వ్యతిరేకంగా, అట్లా డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఉంటాయి. ఇది మాత్రం 5 మెంబర్స్ ఇచ్చిన జడ్జిమెంట్, యునానిమస్ జడ్జిమెంట్. ఇది ఏంటిది అంటే ఈ ల్యాండ్ మొత్తం కూడా రామ్లల్లాదే, అంటే నిర్మోహి అఖాడాకు కానీ సున్నీ వక్ఫ్ బోర్డు కానీ ఏ సంస్థకు దీంట్లో సంబంధం లేదు. గవర్నమెంటే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇది గవర్నమెంటే నిర్మించాలి అని చెప్పి, గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్మించాలి. నిర్మోహి అఖాడా లాంటి సంస్థలకు కానీ, హిందూ మహాసభ లాంటి సంస్థలకు కానీ, VHP లాంటి సంస్థలకు కానీ, సున్నీ వక్ఫ్ బోర్డుకు కానీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు కానీ ఎట్లాంటి సంబంధం లేదు. ఇది కంప్లీట్గా ఇది రాముని ల్యాండ్ అని చెప్పేసి డెసిషన్ తీసుకొని యూపీలో, అంటే అక్కడ ఫైజాబాద్లోనే, అంటే అయోధ్య ఫైజాబాద్ డిస్టిక్లో ఉంది, అక్కడనే కొంచెం దూరంలో 5 acres ల్యాండ్ మసీద్కి కానీ మస్క్ కానీ ఇవ్వాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ఇది రేపు ఇది భూమి పూజ ఉంది కాబట్టి మనం ఇది డిస్కస్ చేసుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఏంటిదంటే రిలీజియస్ టాపిక్ కాబట్టి కొన్నిసార్లు ఏమన్నా నేను మిస్పెల్ చేసి ఉండొచ్చు, బట్ ఇది ఏంటి జస్ట్ ల్యాండ్ డిస్ప్యూట్ లెక్క మాత్రమే చూడండి. ఇది ఏదో ప్రెస్టీజియస్ ఇష్యూ అట్లా కాకుండా జస్ట్ మన హిస్టరీ తెలుసుకోవడానికి, ఎందుకంటే దీని ఎగ్జామ్ రిఫరెన్సెస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి మనకి డేట్స్ కానీ ఈవెంట్స్ కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన కళ్ళ ముందర జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ జడ్జిమెంట్ కంపల్సరీ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇన్ఫామ్ చేయండి. మీ కామెంట్స్, మీరేమన్నా ఇంప్రూవైజేషన్ కానీ మీరేమన్నా టాపిక్లో మీకు చెప్పాలి అనుకుంటే కంపల్సరీ చెప్పండి, నాకు సజెషన్స్ ఇవ్వండి కామెంట్స్లో, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.